Telugu Stories. చాలా భూమి ఉండేది. కానీ అతని పంటకి అతనికి సరిపోని డబ్బు మాత్రం దొరికేది కాదు. దానివల్ల అతను కంగారు పడుతుండేవాడు. పోయినసారి నా పంటకి మంచి డబ్బు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈసారి ఏ పంట నాటాలి? రైతు అతని భార్య దగ్గరికి వెళ్తాడు. అరే, వింటున్నావా? చెప్పండి, విషయం ఏంటి? పంట నాటే సమయం వచ్చేసింది. ఈసారి ఏ పంట నాటాలి? ఏదైతే ప్రతిసారి నాటుతారు. అరే, దానికి ఏ లాభం రావడం లేదు. పోయినసారి నువ్వు చూసావు కదా, మొత్తం ఖర్చులకే సరిపోయింది. ఇంకా మనం ఏం చేయగలం? అయితే ఈసారి ఏదైనా కొత్తగా నాటితే బాగుంటుందని అనిపిస్తుంది. నువ్వేమంటావు? ఏంటి, మీరు చారస్, గంజా లాంటివి నాటాలనుకుంటున్నారా? అరే, కాదు కాదు. నీకు తెలుపు చందనం చెట్ల గురించి ఏమైనా తెలుసా? తెలుపు చందన్? అరే, నేను చాలా విన్నాను దాని గురించి. కానీ దాని ఖరీదు ఎక్కువ కదండి. అవును, దాని కర్రలను అమ్మి మనం చాలా డబ్బులు సంపాదించొచ్చు. కానీ దాని పంట పండించడం అంత సులువు అవుతుందా? అవును, అది నిజమే. తెలుపు చందనం పండించడానికి చాలా సమయం పడుతుంది, కానీ దాని వల్ల లాభం కూడా ఎక్కువే ఉంటుంది. అయితే సరే, ఈసారి మన పొలంలో మనం తెల్ల చందనం నాటుదామండి. నేను వెళ్ళి చందనం మొక్కలు తీసుకుని వస్తాను. రైతు బజార్కి వెళ్తాడు. ఇంకా బజార్ నుంచి తెలుపు చందనం మొక్కలు చాలా తీసుకుని వస్తాడు. రైతు ఇంకా అతని భార్య ఇద్దరు కలిసి వాళ్ళ పొలంలో చెట్లు నాటుతారు. చూడండి, మన మొక్కలైతే నాటాము. ఇంకా వీటిని మనం చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకోవాలి. అప్పుడే కదా గట్టి కర్రలు తయారవుతాయి. మనం వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా సమయానికి వీటికి మందులు కూడా కొడుతుండాలి. రైతు ఇంకా అతని భార్య బావిలో నుంచి నీళ్లు తీసుకుని వచ్చి తెలుపు చందనం చెట్లకు నీళ్లు వేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ చెట్లని చాలా బాగా చూసుకుంటారు. చెట్లు మెల్లిమెల్లిగా పెద్దగా అవుతున్నాయి. వీటిని ఇప్పుడు మనం ఇంకా బాగా చూసుకోవాలి. మీరు బజారుకి వెళ్ళి ఏమైనా తీసుకుని రండి. సరే, నువ్వు కూడా నాతో రా. అంత ఎరువు నేను ఒక్కడనే తీసుకురాలేను. రైతు ఇంకా అతని భార్య ఇద్దరూ కలిసి బజార్కి వెళ్తారు. ఇద్దరూ కలిసి 2 పెద్ద సంచులు ఎరువుని తీసుకుని వస్తారు. ఆ తర్వాత ఇద్దరు ఆ చెట్ల దగ్గర ఒక చిన్న చిన్న గొంతును తవ్వుతారు. ఇంకా అందులో ఎరువుని చల్లుతారు. ఇక్కడైతే చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతున్నాయి. మనం వాటిని కూడా తీసేయాలి. అప్పుడే ఆ చెట్లు ఇంకా చాలా బాగా పెరుగుతాయి. రైతు భార్య ఆ చెట్లకు చుట్టుపక్కల వచ్చిన గడ్డినంతా తీసేస్తూ ఉంటుంది. ఇంకా రైతు బావి నుంచి నీళ్లు తీసుకుని వచ్చి చెట్లకి చల్లుతూ ఉంటాడు. మెల్లిమెల్లిగా కాలం గడుస్తూ ఉంటుంది. ఇంకా తెలుపు చందనం చెట్లు పెద్దగా అవుతూ ఉంటాయి. అరే వా, మన కష్టం ఫలించింది. చూడు, చెట్లు ఎంత పెద్దగా అయ్యాయో. ఈసారి మీరు చాలా బాగా ఆలోచించారు. ఇందులో ఎలాంటి నష్టము జరగలేదు, కానీ కాస్త కష్టపడ్డాం అంతే. ఇంకా అది మనిద్దరం ఎలా అయినా కలిసి చేస్తాం. మనం రైతులం కదా, మనం కాకపోతే ఇంకెవరు కష్టపడతారు చెప్పు? మెల్లిమెల్లిగా సమయంతో పాటు చెట్లు కూడా పెద్దగా అవుతూ ఉంటాయి. ఇంకా వాటికి చాలా కొమ్మలు ఇంకా ఆకులు కూడా వస్తుంటాయి. మనం మన పొలానికి చుట్టూ ఫెన్సింగ్ వేయించాల్సి ఉంటుంది. లేకపోతే అడవి జంతువులు వచ్చి చెట్ల ఆకులన్నీ కూడా తినేస్తాయి. మనం ఇవాళే పని మొదలు పెడదాం. లేకపోతే మన మొత్తం కష్టం మీద నీళ్లు చల్లినట్లు అవుతుంది. రైతు ఇంకా అతని భార్య పొలంలోని 4 దిక్కుల కంచెను నాటుతారు. ఇద్దరు ఎండలో కూడా కష్టపడుతూ ఉంటారు. నువ్వు చూడు, మన కష్టానికి ఫలితం చివరిలో దక్కుతుంది చూడు. ఖచ్చితంగా. రైతు ఇంకా అతని భార్య పొలంలోని 4 దిక్కుల చాలా గట్టిగా కంచెను కడతారు. దానివల్ల ఏ జంతువులు చెట్లకు ఎలాంటి నష్టం కలిగించవు. ఇక ఇవి పెద్దగా అవడానికి ఎదురు చూడటం మాత్రమే. మనం వీటిని ఎంత బాగా చూసుకుంటున్నాం కదా, ఇవి కూడా త్వరగానే పెద్దగా అయిపోతాయిలే. మెల్లిమెల్లిగా కాలం గడిచింది. ఇప్పుడు ఆ మొక్కలు కూడా పెరిగి పెద్ద చెట్లలా మారిపోతాయి. ఇంకా ఇప్పుడు వాళ్ళ కట్టెలు కొట్టడానికి సిద్ధంగా తయారయ్యాయి. అప్పుడే ఒకరోజు ఒక పామును పట్టేవాడు ఆ రైతు పొలం దగ్గర నుంచి వెళ్తూ ఉంటాడు. అతనికి చందనం వాసన వస్తూ ఉంటుంది. అరే వా, ఇక్కడ మళ్ళీ చందనం వాసన వస్తుంది. ఎక్కడెవరో చందనం చెట్లు పెంచినట్టున్నారు. అతను అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. అప్పుడు అతనికి ఆ కంచె వెనకాల పొలం కనబడుతుంది. అందులో తెల్ల చందనం చెట్లు కొట్టడానికి సిద్ధంగా తయారై ఉంటాయి.
అది చూసి అతనికి అత్యాశ పుడుతుంది. ఓహో, ఇదన్నమాట విషయం. ఈ చెట్ల కర్రలని నేనే అమ్మేసుకుంటాను. ఆ పాములవాడు అతని బుట్టలో నుంచి ఒక పాముని బయటకు తీస్తాడు. ఇంకా దాన్ని చందనం పొలంలోకి వదిలేస్తాడు. పాముకి చందనం వాసన అంటే చాలా ఇష్టం. అందుకే పాము చందనం చెట్టును అతుక్కుపోతుంది. ఇప్పుడు రైతు చెట్లను కొట్టడానికి వస్తాడు, కానీ పామును చూసి భయపడి పారిపోతాడు. ఆ తరువాత నేనే చెట్లు కొట్టేసుకుంటాను. అప్పుడే ఆ పాములవాడు చూస్తాడు. రైతు ఇంకా అతని భార్య పొలం వైపు వస్తూ ఉంటారు. ఆ పాములవాడు చెట్టు వెనక దాక్కుంటాడు. రైతు ఇంకా అతని భార్య పొలం దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి చెట్టు పైన పాము అతుక్కొని ఉండడం కనిపిస్తుంది. రైతు భార్య పామును చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పాము, పాము, ఏమన్నా అక్కడ చూడండి, చెట్టు పైన పాము ఉంది. పాము అలా చెట్టుని అతుక్కుపోవడం చూసి రైతు కూడా భయపడతాడు. ఇప్పుడు మనం ఈ చెట్లని ఎలా నరకాలి? ఈ పాము ఈ చెట్లని వదిలిపెట్టదు. మనకి చాలా నష్టం వస్తుందేమో. అయ్యో భగవంతుడా, ఇప్పుడు మనం ఏం చేద్దామండి? పద, ఇప్పుడు వెళ్దాం, తర్వాత వద్దాం. రైతు ఇంకా అతని భార్య బాధపడుతూ ఇంటి వైపు వెళ్తూ ఉంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడం చూసి ఆ పామును వాడు ఆనందిస్తాడు. అరే, నా పథకం ఫలించింది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఆ చందనాన్ని అమ్మి చాలా డబ్బులు సంపాదిస్తాను. ఆ పాములు వాడు రంపం తెచ్చి చెట్టుని కోయాలనుకుంటాడు. కానీ అతని చెట్టుని ముట్టుకోవడం మొదలు పెట్టేసరికి పాము బుసు కుడుతూ ఉంటుంది. అరే నా సింహం, నువ్వు నన్నే భయపెడుతున్నావా? నేను నీ యజమాన్ని, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? ఆ పాములవాడు పాముని చెట్టు నుంచి తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ పాము చెట్టుని చాలా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ పాములవాడు చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. అయినా కూడా అతను పాముని చెట్టు నుంచి విడదీయలేకపోతాడు. చాలా సార్లు ప్రయత్నించిన తర్వాత ఆ పాముల వాడికి దానిపైన కోపం వస్తుంది. ఇంకా అతను రంపంతో పాముని గాయపరచాలనుకుంటాడు. దానివల్ల ఆ పాము ఆ పాముల వాడిని కాటేస్తుంది. ఇంకా అతను అక్కడే చనిపోతాడు. ఆ పాముల వాడు చనిపోయిన తర్వాత ఆ పాము ఒక పుట్ట లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రైతు ఇంకా అతని భార్య పొలం దగ్గరికి వచ్చి చూసేసరికి వాళ్ళు చూస్తారు, ఆ చెట్టు పైన పాము ఉండదు. దానికి వాళ్ళిద్దరూ చాలా ఆనందిస్తారు. భగవంతుడు మన ప్రార్థన విన్నాడు. పాము చెట్టును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఈ కర్రల్ని కొట్టి అమ్మేద్దాం. రైతు ఇంకా అతని భార్య చెట్లను ఆనందంగా కొడతారు. ఇంకా వాటిని బజార్లో అమ్మడానికని తీసుకెళ్తారు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అత్యాశ అస్సలు మంచిది కాదు. అత్యాశ మనకి ప్రమాదం అయ్యేలా చేస్తుంది. అందుకే మనం ఎప్పుడు అత్యాశకి పోకూడదు. ఇంకా వేరే వాళ్ళ వస్తువులపైన ఎప్పుడు చెడు దృష్టి